IVF ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే OSS ఫర్టిలిటీని సందర్శించండి. తెలంగాణలో ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు ముందడుగు పడింది. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్పేట్లో స్కిల్ యూనివర్సిటీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు స్పీకర్ గడ్డం ప్రసాద్ కూడా పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో 57 ఎకరాల్లో స్కిల్ యూనివర్సిటీని నిర్మించనున్నారు. దీంతో పాటు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్, ప్రైమరీ హెల్త్ సెంటర్ కూడా శంకుస్థాపన చేశారు. స్కిల్ యూనివర్సిటీలో అడ్మిషన్ వచ్చిందంటే ఉద్యోగం గ్యారంటీ అని హామీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. డిగ్రీలు ఉన్నా నైపుణ్యం లేక నిరుద్యోగులుగా మిగిలిపోతున్న యువతకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు ఆయన. లక్షలాది మంది పట్టాలు తీసుకొని డిగ్రీలు పొంది నిరుద్యోగ యువకులుగా శాశ్వతంగా మిగిలిపోతుంటే వాళ్లకు వృత్తి నైపుణ్యం నేర్పించాలి అని వాళ్లకు 3 నుంచి 6 నెలలు శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్ కోర్సులు ఇవ్వాలని, అదేవిధంగా డిప్లొమా కోర్సులు నేర్పాలని, అదేవిధంగా డిగ్రీ పట్టాలను ఇవ్వడం ద్వారా ఈరోజు రెడ్డి ల్యాబ్స్ నుంచి మొదలు పెడితే SBI వరకు చాలా సంస్థలు ముందుకు వచ్చి వాళ్ళకి శిక్షణ ఇప్పించడమే కాదు, వాళ్ళకు ఉద్యోగాలు మేము ఇస్తామని ఇవాళ సంస్థలన్నీ ముందుకు వచ్చినాయి. అందుకే ఈరోజు స్కిల్ యూనివర్సిటీలో మీకు అడ్మిషన్ వచ్చిందంటే మీకు ఉద్యోగం గ్యారంటీ అని చెప్పి నేను నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. గత ప్రభుత్వం నిరుద్యోగుల గురించి పట్టించుకోలేదన్నారు. పరిశ్రమల్లో తెలంగాణ యువతకు అవకాశాలు కల్పించేందుకే స్కిల్ యూనివర్సిటీ అని చెప్పారు ఆయన. చదువుకున్నటువంటి విద్యార్థులకి ప్రపంచంలో ఉన్నటువంటి పరిశ్రమలో ఉద్యోగ అవకాశాలు రావట్లేదు. పరిశ్రమలకు అవసరమైనటువంటి కోర్సులను తయారు చేసి అసలు ఆ పారిశ్రామికవేత్తలందరినీ కూడా పోగేసి, అయ్యా మా దగ్గర ఇంతమంది యువత ఉంది, మీకు కావాల్సిన ఉద్యోగ అవసరాలు ఉన్నాయి, ప్రపంచీకరణ జరుగుతూ ఉంది, అందరూ వస్తూ ఉన్నారు, వాళ్ళకి కావాల్సినటువంటి నైపుణ్యాన్ని ఇచ్చేటువంటి వృత్తి శిక్షణను ఇవ్వటానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మొట్టమొదటిసారి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని పెట్టుకోవటం ఈరోజు సువర్ణాక్షరాలతో లిఖించుకోదగినటువంటి రోజు అని కూడా నేను చెప్తా ఉన్నాను.